So today is day 3 of Goa series, and today we venting para roads. para roads వచ్చేసి కలంగట్ నుంచి వెళ్ళి para roads 7 కిలోమీటర్స్. ఈ నుంచి వెళ్ళి మనం రూమ్ నుంచి వెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన para roads వచ్చేసి కలంగట్ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్స్ అవుతుంది. మా వాళ్ళు ఏదో డిస్కషన్ పెడుతురు, రర్రా అంటే టైం లేదురా అంటే బాబు వీళ్ళంతా టైం పాస్ చేస్తారు కొడుకులు. మనమైతే మన పని చేసుకొని మన లాగ్స్ అయితే తీసుకోవాలి కాబట్టి మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇది ఇది వచ్చేసి బకాడి గోవా. పారా రోడ్స్ పోనీకి కారణం ఏంటంటే మనకు అక్కడైతే మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట. ఒక 1 to 3 కిలోమీటర్స్ అయితే కొబ్బరి చెట్లు ఉంటాయి. సో అదొకటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అందరూ ఆడికే విజిట్ చేస్తారనమాట. సో మనం కానీ వెళ్తున్నాము. సో మనకు ఇప్పుడు వచ్చేసి మనకు 2-3 కిలోమీటర్స్లో ఒక టెంపుల్ కానీ ఉంటుంది ఆ రూట్లో. మనమైతే ఆ టెంపుల్ కానీ విజిట్ చేయాలి. సో మనమైతే టెంపుల్కి అయితే విజిట్ చేసేసినాము. ఇది ఏ టెంపుల్ అని నాకు కానీ తెలియదు, బట్ అది మనం లొకేషన్లో చూసే ఒక టెంపుల్ అవుతుందని చూపించింది 3-4 కిలోమీటర్స్లో. సో లోపలికి వచ్చి చూసే వరకు మనకి ఏ టెంపుల్ అని మనకు కానీ తెలియదు. బట్ మనకు మోస్ట్ ఇష్టమైన దేవుడే అని మేము అనుకున్నాము. బట్ మన హిందువులు అంతా ఆడ క్రిస్టియన్లో ఉన్న వారికి మన టెంపుల్స్ ఉంటాయా ఉండే అని మేము అనుకున్నాము. బట్ ఉన్నారు మన వాళ్ళు కానీ కొందరు ఉన్నారు. ఇది వచ్చేసి శివుని గుడి అనమాట, హర హర మహాదేవ్. ఇప్పుడు మనం అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మనకు అక్కడ హిందూస్ ఉన్నారంటేనే నమ్మలేను, బట్ ఉన్నారు. సో మనమైతే పారా రూట్స్కి స్టార్ట్ అయిపోయినాము. సేమ్ ఇదే రూట్, ఇదే వే. ఈ కోకోనట్ ట్రీసే ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ ఇట్లానే ఉంటాయి, బట్ ఇది కాదు, సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఎలా అంటే అక్కడ మొత్తం అక్కడికి వెళ్తే మీకే అర్థమైపోతుంది అనమాట వీడియో చూస్తే. సో చూడండి ఒకసారి. మేమైతే ఇప్పుడు మేబీ 1-2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అంతే. వచ్చేసినాం, మేబీ వచ్చేసినట్టే. ఇక మనమైతే లొకేషన్ దగ్గరికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనకు కపుల్స్, మళ్ళా మనకు చాలా మంది అవాయిడ్ చేశారు అక్కడికి. అండ్ మనకు ఒక ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోనికి అయితే ఒక మంచి లొకేషన్ అన్నమాట పారా రోడ్స్. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. అయితే మనం ఒకసారి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి, ఇదే మన పారా రోడ్స్. చూసుకోండి ఎంత మంది ఉన్నారో. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఒక 1-3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇదే వేలో మనం చూసుకుంటూ పోవాలి. ఫైనల్గా ఈ రోడ్ల మీద అయితే వెహికల్స్ పెట్టనియరు, కార్స్ కానీ ఏది పార్కింగ్ చేయనియరు. పార్కింగ్కి అయితే సపరేట్ 50 రూపీస్ పెట్టి తీసుకోవాలి. బట్ మేమైతే పార్కింగ్ ఏం చేయలేను. ఇట్లనే వెహికల్ తీసుకొని మనకు ఫుల్ వీడియో చూపిద్దామని చెప్పేసి, ఫుల్ ఎన్ని కిలోమీటర్స్ ఉందని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుందామని వెహికల్తోనే వచ్చేసిన. సో ఎండ్ ఆఫ్ ది వరకు ఇలానే ఉంటుంది అనమాట పారా రోడ్స్. మన ఒక లొకేషన్లో అయితే పారా కోకోనట్ ట్రీస్ అని కొట్టేసుకోవాలి. నేను ఇక్కడ కింద అయితే మనకు టైప్ చేసి అయితే అన్ని లొకేషన్స్ అయితే పిన్ చేసా, ఒకసారి చూసుకోండి. ఇదే అనమాట మన లొకేషన్. సో ఇలానే వెళ్తుండే ఇంకా వస్తలే అనుకున్నా. మేబీ ఒక 2-3 కిలోమీటర్స్ అవుతుంది ఈ కోకోనట్ ట్రీస్. సో ఎక్కడైనా మాకైతే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మాకు ఎట్లా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, మళ్ళా ఫోటోగ్రఫీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇది ఒకటి బెస్ట్ అని నాకు అనిపించింది. చూడండి, ఇది వచ్చేసి ఎండింగ్ అనమాట. మనము ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాము. ఇది మన పారా రోడ్ ఎండింగ్. ఇది ఇక్కడ ఫ్రంట్ ఒక 500 మీటర్స్లో ఎండింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు మోస్ట్ నార్త్ గోవాకి వస్తే మాత్రం ఇదైతే 100% విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు ఇది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే కేరళలో ఉన్నట్టు ఉన్నదన్నమాట రూట్. మీరు అంటుకుంటారు కదా ఊకే కేరళ అంటున్నారు. సో కేరళలో అనేది ఇది కొబ్బరి చెట్లు ఫేమస్. మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే 2 days వచ్చింది కాబట్టి మళ్ళీ మనం అయితే పెట్రోల్ బంక్ వచ్చినాము. మాకైతే 2-3 కిలోమీటర్స్ దగ్గరలోనే పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. మళ్ళీ అయితే ఇంకొక ఫుల్ ట్యాంక్ అయితే వేపిద్దామని ఆగేసినాము. సో మనకు మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఒక 400. సో మనం ఇప్పుడైతే సింక్వేరియం ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో సింక్వేరియం ఫోర్ట్లో ఏముందంటే అన్ని ఫోర్ట్స్ చూపిస్తున్నాం అంటే. సో అక్కడ ఒక సింక్వేరియం ఫోటోస్ వచ్చేసి మనకు ఫొటోస్కి అయితే బాగుంటుంది అనమాట. సో అందుకనే సింక్వేరియం ఫోర్ట్కి వచ్చినాము. మనకైతే సింక్వేరియం ఫోర్ట్ పారా రోడ్స్ నుంచి సింక్వేరియం ఫోర్ట్ వచ్చేసి 11 కిలోమీటర్స్. సో మేమైతే విజిట్ చేసినాము సింక్వేరియం ఫోర్ట్ని. చూడండి ఒకసారి ప్లేస్. సో నాకే అనిపించింది, మీకు చూడండి, మనం ఈ బీచ్లు ఇవే చూస్తున్నాం. సో బీచ్తోనే ఒక ఫోర్ట్ ఉండి అక్కడ ఫొటోస్ దిగితే మనకు
ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. సో మేము అందుకనే విజిట్ చేసినాము. సో మేము ఫొటోస్ కోసమే విజిట్ చేసినాం అనమాట. సో మనమైతే ఇప్పుడు అగోడా ఫోర్ట్కు వెళ్తున్నాం అనమాట. సో అగోడా ఫోర్ట్ వచ్చేసి సింక్వేరియం ఫోర్ట్ నుంచి వెళ్ళి అగోడా ఫోర్ట్ 4 కిలోమీటర్స్ అనమాట. ఇక దగ్గరలో ఉంది కదా అని చూసుకొని వెళ్దామని వెళ్తున్నాము. సో అక్కడ కానీ మనం చూసుకుందాము, అక్కడ కానీ ఒక లొకేషన్స్ ఉన్నాయని చెప్పి అయితే మేము గూగుల్లో సెర్చ్ చేసినాము. సో మేము మన ఫేక్ రీల్స్ చూడడం వేస్ట్ కాబట్టి సో మనమే సెర్చ్ చేద్దాం, గూగుల్లో సెర్చ్ చేసి చూద్దామని చూస్తే మనకు చాలా ఫోర్ట్సే కనబడ్డాయి. బీచెస్ కానీ ఉన్నాయి కాబట్టి బీచెస్ ఎప్పుడు చూసేదే మనము, బట్ ఒకసారి ఫోర్ట్స్ కానీ విజిట్ చేసేదా అక్కడికి మంచి మంచి పర్సన్స్ విజిట్ చేస్తుంటారు. సో మనం కానీ వెళ్ళాలి, బట్ అందరికి తెలియాలి మనము ఇవేనా గోవాలో ఉండేటి బీచెస్ అయినా కాకుండా మనకి ఇంకేముంటాయి అని చెప్పేసి వాటర్ ఫాల్స్, ఫోర్ట్స్ ఇవన్నీ చూపించాలని చెప్పేసి మేమైతే ఈ లాగ్ తీస్తున్నా. సో మీరు కానీ ఒకసారి చూసుకోండి. మేము ఇప్పుడు వచ్చేసి మేము ఫోర్ట్ దగ్గరకు 1 కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇగో ఈ మెట్లెక్కి ఇప్పుడు ఒక గృహ లెక్క మన హైదరాబాద్లో చార్మినార్ ఎట్లనో ఇది వచ్చేసి అగోడి ఫోర్ట్ అనేది అట్లా ఉంటుంది. సో ఇది ఎక్కేసి ముంగడికైతే వెళ్తున్నాము. చూసుకోండి ఒకసారి ఇట్లా ఒక గృహలకు పోయినట్టు ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే బైక్ దగ్గరనే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ ఫోర్ట్ దగ్గర ఎక్కడైనా మనకు టికెట్స్ అయితే ఏముండే, ఒకటి బైక్ పార్కింగ్ దగ్గరనే మనకు టికెట్స్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్, ఎక్కడైనా 50 రూపీస్, ఇది మ్యాండేటరీ. గోవాలో మొత్తం ఎక్కడ పార్కింగ్ చేసుకున్నా కానీ 50 రూపీస్ అయితే మ్యాండేటరీ. సో మనమైతే ఈ ఈ లొకేషన్ గురించి అందరు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక వైట్ కలర్ది టవర్ అయితే కనబడుతుంది. దీనికోసం వస్తారు మోస్ట్లీ విజిట్. మళ్ళీ మనం ఫ్రంట్కి వెళ్తే మాత్రం ఫ్రంట్లో మేము వెళ్ళే దారిలో అయితే అక్కడ లొకేషన్స్ అయితే విజిట్ చేస్తారు. సో అక్కడ వాటర్తో బోటింగ్ అవి ఇవి మనకు పైనుంచి అయితే కనబడతాయి. వీడియో అవలోపు ఒక ఫోటో దింపమని అడిగిండు. సో ఇది మనము ఈ వ్యూ పాయింట్ కోసం అయితే మనం వచ్చినాము. సో ఇదే వ్యూ పాయింట్ గురించి మేమైతే 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని ఇక మన రూమ్ దారిలోనే ఉందని చెప్పేసి వచ్చినాము. సో అన్నీ ప్రతి ఒక్క లొకేషన్స్లో ఇది ఒక పార్ట్. మన ప్రతి ఒక్క ఫోర్ట్ దగ్గర ఇట్లాంటి ఒక లొకేషన్ అయితే ఇవాళ టైర్డ్ అయిపోతాం కాబట్టి త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేసినాం కాబట్టి మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మాకు ఇక్కడ నుంచి అయితే రూమ్కి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రూమ్కి వెళ్ళి చిన్న చిల్ అవుట్ అయ్యాలి కదా. వీడు డెవలప్ కూడా హెల్మెట్ అని హెల్మెట్ సంపాదించాను. ఇక్కడ మోస్ట్లీ మనం గోవా కోసం మాత్రం హెల్మెట్లు అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక్కసారి హెల్మెట్స్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినామంటే మనం మన ఆస్తులు అమ్ముకొని ఇటే పెట్టుకోవాలి. సో నైట్ అయితే మనము బాగా బీచ్లోకి వచ్చినాం చిల్ అయిదామని. 3 ప్లేసెస్ తిరిగే వరకు మనకు మొత్తం ఎటు అర్థం కాలే. సో చిల్ అయిదామని బాగా బీచ్లోకి వచ్చినాం. చూడండి నైట్ టైం అయితే లొకేషన్స్ అయితే ఇట్లా లైటింగ్తో మెంటల్ ఉంటాయి అనమాట. మనము నైట్ బీచ్లోకి ఏ టైం వరకు వెళ్ళొచ్చు అంటే 2 వరకు కానీ వెళ్ళొచ్చు. బట్ రెడ్ జోన్ ఉన్నప్పుడు మాత్రం మనం బీచ్లోకి అయితే అలౌ చేయడు. ఇప్పుడు మేము ఫస్ట్ డే అయితే మాకు రెడ్ జోన్ ఉండే, సో మేమైతే బీచ్లోకి అలౌ చేయలేదు. ఇప్పుడైతే చూసుకోండి ఇది బీచ్. మనకు ఆ బీచ్లకు 2 వరకు అయినా 3 వరకు అయినా ఆ బీచ్లోకి అలౌ ఉంటుంది అనమాట. సో తాగి వెళ్ళొచ్చు, కానీ లోపల దాకా వెళ్తే మనని పట్టుకొని అంటారు. సో ఇది అయితే విజువల్ చూసుకోండి ఒకసారి. లైటింగ్స్ అన్నీ దీనికోసం వస్తారు బాగా బీచ్లకు. సో మేము కానీ చిల్ అయిదామని చెప్పేసి చైర్లోకి వచ్చి కూర్చొని కొన్ని ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ కానీ తీసుకొని మన లాగ్ మొత్తం మీకు చూపిస్తామని చెప్పేసి వీడియోస్ అయితే తీసిన. ఏమనుకుంటే ఏంది, మనమైతే మన లాగ్స్ అయితే తీసుకొని ఇక మనం వీడియో చూపించాలి కాబట్టి తీసుకున్నాం. ఇక అంతలోపే మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసిరు గేము. ఇంటి రూమ్లో పోయినాక ఆగమ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇలా అలా పని వేసాలి ఎట్లుంటాయో అంతా. మన హైదరాబాద్ ఎట్లుంటుంది, హైదరాబాద్ వాళ్ళంటే ఇట్లనే ఉంటుంది. సో ఇవన్నీ మన డే 3 కానీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం మన వీడియోస్ చూసి మనకైతే కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మంచి మంచి లాగ్స్ అయితే మీకు మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కా.